ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు సేమియా పాయసం చేసి చూపించబోతున్నాను. ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ మీద ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత చూడండి, నేను ప్యాకెట్ సేమియా ప్యాకెట్ తీసుకున్నాను. ఆల్రెడీ రోస్ట్ అయిన సేమియానే తీసుకున్నాను. అయినా నెయ్యిలో వేయించితే బాగుంటుందని మళ్ళీ సేమియా నెయ్యిలో వేయించుతాను. ఆల్రెడీ రోస్ట్ అయిన సేమియాలు హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు నెయ్యిలో వేయించుకుందాము. చాలా బాగుంటుందండి పాయసం. చూడండి, హాఫ్ ప్యాకెట్ వేస్తున్నాను. నెయ్యిలో వేయించితే టేస్ట్ బాగుంటుందని మళ్ళీ వేయించుతున్నాను. ఆల్రెడీ రోస్ట్ అయిన సేమియాని చూడండి, ఈ విధంగా కలిదిప్పుకోవాలి, మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎప్పుడైనా సేమియాని రోస్ట్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి, టేస్ట్ మారిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. రకాలు పెట్టుకుంటూ ఉండాలి, మాడిపోకుండా దగ్గరే ఉండాలండి. స్టవ్ దగ్గరే సేమియాలు వేయించుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోవాలి. నెయ్యి అంతా ఈవెన్గా సేమియాలకు పట్టేటట్టు చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిదిప్పుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని సపరేట్ చేస్తున్నాను. సపరేట్ ప్లేట్లో వేస్తున్నాను. సేమియా అంతా కూడా సపరేట్ ప్లేట్లో తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పాలు తీసుకుంటున్నాను. ఒక 2.5 లీటర్స్ తీసుకున్నాను. టూ అండ్ హాఫ్ లీటర్స్ తీసుకొని ఒక హాఫ్ మగ్గు వాటర్ పోసాను. ఎందుకంటే సేమియా ఎక్కువ కాబట్టి ఎక్కువ తీసుకున్నాను పాలు. వీడియోలో ఎంత అవుతుందని అంత చూపించలేదు. పాలు పోసాను. అందుకని మళ్ళీ సరిపోవని ఇంకొక హాఫ్ లీటర్ పోస్తున్నాను. మొత్తం 2.5 పోసాను. ఫస్ట్ 2 లీటర్స్, తర్వాత హాఫ్ పోసాను. హాఫ్ మగ్గు వాటర్ పోసాను. ఇప్పుడు మళ్ళీ కళాయి తీసుకొని బాండి తీసుకొని బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగినంత వరకు తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నాను. నెయ్యి వేసి ఒక స్పూను బాదం, జీడిపప్పు ఇవన్నీ వేయించుతున్నాను. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి సేమియా పాయసం. ఎప్పుడైనా రోస్టెడ్ సేమియా తెచ్చుకుంటేనే బాగుంటుంది, వైట్ సేమియా కన్నా కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. నెయ్యిలో వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుంది. బ్రౌన్ అండ్ రెడ్ కలర్ రావాలి, చాలా బాగుంటుంది. చూడండి, కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్లు వేసాను. కలిదిప్పుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. పాలు కాగినాయి చూడండి. పక్కన స్టవ్ మీద పాలు కాగబెట్టాను ఆల్రెడీ. ఈ విధంగా పాలు కాగిన తర్వాత ఒకసారి
కలబెట్టుకొని మీగడ అనేది లేకుండా సేమ్యాలు మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించుకున్నాం కదండి, రోస్ట్ చేసుకున్నవి ఈ పాలలో వేస్తున్నాను. చాలా బాగుంటుంది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పాయసం కూడా స్వీట్ ఉంటుంది. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోకుండా పాయసం దించిన తర్వాత బెల్లం వేసుకోవాలండి, లేకపోతే బెల్లం స్టవ్ మీద వేస్తే విరిగిపోతాయి పాలు. సో దించిన తర్వాత మీకు కావాల్సినంత తీసుకొని సపరేట్గా బెల్లం వేసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళకి బెల్లం మంచిది కాబట్టి, షుగర్ తినకూడదు కాబట్టి బెల్లం దించిన తర్వాతనే వేసుకోవాలి, లేకపోతే విరిగిపోతుందండి పాయసము పాలు. నేను ఈ పాయసం మాత్రం షుగర్తో చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ వేసిన తర్వాత గడ్డ కడుతుందండి, దగ్గరికి అవుతుంది. సో కలిదిప్పుతూనే ఉండాలి. ఒక గ్లాసు బావు నేను షుగర్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, కొద్ది పెద్ద గ్లాస్తోనే గ్లాసు పావు తీసుకున్నాను నేను. ఒకవేళ షుగర్ ఎక్కువ తింటారనుకుంటే మీరు 1.5 గ్లాస్ తీసుకోండి. నేను మరి ఎక్కువ స్వీట్ వద్దనుకొని 1 గ్లాసు బావు వేస్తున్నాను. చూడండి ఉడికి నేను చెక్ చేస్తున్నాను. మరి బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉండొద్దండి. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను చూడండి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. పాయసం నెయ్యిలో వేయించి చేశాను కదా, చాలా బాగుంటుంది. అదిగోండి యాలకులు దంచి పెట్టుకున్నాను సపరేట్గా. ఒకసారి కలిదిప్పుకుంటూ ఉండాలండి, గడ్డ కడుతుందండి సేమ్యా, ఒక దగ్గరకు అవుతుంది. సో ఈ విధంగా కలిదిప్పుకుంటూ ఉండాలి, కొద్దిగా ఉడికేంతవరకు అడుగంటుతుంది, ప్లస్ గడ్డలాగా కూడా అవుతుంది. ముందుని కలిదిప్పుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధానంగా కొలతలతో ట్రై చేసి చూడండి. నేను సగం ప్యాకెట్ తీసుకున్నాను సేమ్యాని. చాలా బాగుంటుంది, కొద్దిగా ఉడకనిద్దాము. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి యాలక్కాయ దంచి వేస్తున్నానండి, వేసాను, కలిదిప్పుతున్నాము. ఈవెన్ కలిసేటట్టు కలిదిప్పుకుందాము. చూడండి సేమ్యా ఉడికిపోయింది. ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలి ఒక 2 మినిట్స్. పాయసం రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీ పాయసం, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. షుగర్ సరిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ షుగర్ సరిపోకపోతే మీరు షుగర్ తినేదాన్ని బట్టి మీరు కొద్దిగా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, సర్వ్ చేసుకున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. చూడండి, చూస్తుంటే చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పాయసాన్ని. సో ఒకసారి చేసి పెట్టండి, మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చేసి పెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.